అందరికి నమస్కారం. జనవరి 18, 2026 మొన్ననే పండుగలన్నీ అయిపోయి భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇది వీకెండ్ కాబట్టి శనివారం, ఆదివారం సొంత ఊరు నుంచి నగరాలకి బయలుదేరే వాళ్ళు జాగ్రత్తగా రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పొగ మంచులు కాబట్టి చూసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మాకు ఇక్కడే ఉంటాం కాబట్టి, ఇక్కడే పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి ఏరే ఊగిపోయేది లేదు కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరి పండించడం, వరి సాగులో పొలాల పనులు చేసుకోవడం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైస్ మిల్లింగు, ప్యాకింగు, ట్రాన్స్పోర్టింగు సరిపోతుంది. ఇదే 24 గంటలు చేసేది రెండు పనులు. మనం వరి సాగు చేయడం, రైస్గా పట్టించి పంపించడం కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి అందరికీ. ఇదే 365 రోజులు 24/7 ఇదే ప్రాసెస్. 4 జనరేషన్స్, 4 తరాల వారసులు. వరి సాగుల గురించి మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాం. ఈ విధంగా 58వ రోజుకి మనం రావడం జరిగింది. ఈ రోజున ఎల్లుండి మంగళవారం జనవరి 20 మనం 60వ రోజులో కలుద్దాము. ఓకే. నూతన గోదావరి వరి వంగడం MT 1426, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. థ్యాంక్ యూ. జనవరి 18, 2026 58వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. జనవరి 18 ఈ రోజున, రేపు జనవరి 19 మాఘమాసం, శూన్యమాసం నుంచి మాఘమాసంకి రేపు మాఘమాసం రావడం జరుగుతూ ఉంది. మాఘమాసం మీద నుంచి ఒక పాట కూడా ఉంది, మాఘమాసం ఎప్పుడు వస్తుందని. ఈ విధంగా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇలా ఎన్నో ఈ మాఘమాసంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుభసూచకం అది. ఆ విధంగా ఎల్లుండి మంగళవారం 60వ రోజులో కలుద్దాం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఈరోజు ఆదివారం కాబట్టి రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇక ఎల్లుండి 60వ రోజున కలుద్దాం. అంటే అక్కడికి పార్ట్ 1 అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 2 సేమ్ ఇట్లాగే డే 1 నుంచి డే 60 దాకా చూశారు. తర్వాత డే 60 నుంచి డే 120 దాకా చూస్తారు. నూతన తెలంగాణ సోనా ఆల్రెడీ చూడడం జరిగింది. 6 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. నూతన గోదావరి వరి వంగడం కూడా మార్చిలోనే హార్వెస్టింగ్ ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మన సండే స్పెషల్ మన గార్డెన్లో ఉన్నటువంటి టమాటోస్, బ్రింజాల్ వంకాయలు, ఇవి కూడా బ్రింజాలే. పర్పుల్ కలర్ బ్రింజాల్, చిల్లీ, పచ్చిమిరప, ఇది పొడుగు చిల్లీ, పచ్చిమిరప,